దీపోత్సవ కైలాస ప్రాంగణంలో మరి కాసేపట్లోనే ముగురమ్మలకు విశేష కుంకుమార్చన జరుగుతున్న నేపథ్యంలో ఆ ముగురమ్మల వైభవం గురించి, దీప మహాత్మ్యం గురించి ప్రవచనామృతాన్ని అందించాల్సిందిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రవచనామృతాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. భూలోక కైలాసంగా వెలిగిపోతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదిక వద్ద దీపాలు వెలిగించి దివ్య అనుగ్రహాన్ని సంపాదించుకోవాలన్న సదాశయంతో విచ్చేసిన అశేష భక్త జనులందరికీ హృదయపూర్వకంగా స్వాగతాన్ని అందిస్తూ భక్తి టీవీ నిర్వహిస్తున్న ఈ దీప మహాయజ్ఞంలో ఈనాడు 4వ రోజు. ఈ 4వ రోజున ముచ్చటగా ముగురమ్మలు వేదిక మీద కొలువు తీరి ఉండడం ఎంత ఆనందదాయకమైన విషయమో. విశాఖపట్నం నుంచి కనక మహాలక్ష్మి తరలి వచ్చింది. విజయవాడ నుంచి కనకదుర్గమ్మ వేయించేసింది. బాసర నుంచి జ్ఞాన సరస్వతి కదలి వచ్చింది. వదంతి త్వాం ద్రుహిణ గృహిణీం ఆగమ విదః హరేః పత్నీం పద్మాం హర సహచరీం అద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమనిసీమ మహిమా పరబ్రహ్మ మహిషి మహామాయా. జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్య లహరిలో అమ్మ దివ్య వైభవాన్ని కీర్తిస్తూ, అమ్మా ఎవరమ్మా నువ్వు? వేదాంగవేత్తలైన మహనీయులు, విద్యల సారం తెలిసిన వారు నిన్ను సరస్వతిగా ఆరాధిస్తున్నారు. బ్రహ్మదేవుని ఇల్లాలుగా బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ అఖండ చరాచర ప్రాణికోటికి, ఈ సృష్టికి శబ్దమనే జ్యోతిస్సును అందించిన జ్యోతిర్మయ మూర్తిగా నిన్ను దర్శిస్తున్నారమ్మా. మరికొందరు హరే పత్నీం పద్మాం, ఇంకా కొందరు అనుకుంటున్నారు శ్రీ మహావిష్ణువు ఇల్లాలుగా ఉండి సమస్త సృష్టిలోని ప్రాణులందరికీ కావలసిన దివ్య సంపదలన్నీ అనుగ్రహించే మహాలక్ష్మిగా నిన్ను దర్శిస్తున్నారమ్మా. ఇక మరికొంతమంది హర సహచరీం అద్రితనయాం, పరమేశ్వరునిలో అర్ధభాగమై ఉన్న పార్వతిగా నిన్ను భావిస్తున్నారు తల్లి. ఇంతకీ తురీయా కాపిత్వం దురధిగమ నిసీమ మహిమా, నీవెవరమ్మా? దాటడానికి అవకాశం లేని, హద్దులు లేని దివ్యమైన మహిమగల మూర్తివి కదా నీవు విశ్వం భ్రమయసి మహామాయా, విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ. పరబ్రహ్మతత్వమే స్త్రీ రూపాన్ని పొందితే, మాతృరూపాన్ని పొందితే నీవు అవతరించావా అని పారవస్యం పలుకులుగా మారి జగద్గురువులైన ఆదిశంకరులు చేసిన అద్భుతమైన ప్రబోధం మనకొక చక్కని సందేశం. ఒకే శక్తి ఎన్ని రూపాలైనా పొందుతుంది. మానవుడికి ఏం కావాలి అంటే మొట్టమొదట జ్ఞానం కావాలి, ప్రపంచం పట్ల అవగాహన కావాలి, సృష్టి ధర్మాల పట్ల సక్రమమైన ఆలోచన విధానం కావాలి. దాన్నే విద్య అన్నారు, దాన్నే పాండిత్యం అన్నారు, దాన్నే జ్ఞానం అన్నారు.
ఈ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించడానికి పరమేశ్వరుని ఇల్లాలుగా ఉన్న అమ్మవారు తాను సరస్వతిగా మారింది. మానవుడు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లేకపోతే, ఏది మంచిదో ఏది చెడో తెలుసుకోలేకపోతే, ఏది చేయదగినదో ఏది చేయరానిదో గుర్తించలేకపోతే, తాత్కాలికంగా ప్రయోజనాన్ని పొందినట్లు కనిపించినా చివరకు కష్టాల పాలవుతాడు, నష్టాలు పొందుతాడు. అవకాశాలు అంది వచ్చినంత వరకు ఇతరులను హింసిస్తాడు. పరిస్థితులు తారుమారైతే తానే భయంకరమైన బాధలు కొని తెచ్చుకుంటాడు. మానవుడు ఎలా ప్రవర్తించాలో, ఎలా ఆలోచించాలో, జీవన వైఖరిని ధర్మబద్ధంగా 10 మందికి ఉపయోగపడే విధంగా, తన వల్ల ఎవరికి ఎన్నడూ ఏ విధమైన కష్టము కలగకుండా ఉండే తీరులో ప్రవర్తించడం నేర్చుకున్నప్పుడు మాత్రమే ఆనందాన్ని పొందగలడు. ఆ ఆనందాన్ని ఇవ్వడానికి కావలసిన విద్యను ప్రసాదించే వేళ అమ్మ సరస్వతిగా అవతరించింది. ఎంత విద్య ఉన్నా, ఎంత అవగాహన ఉన్నా, ఎంత పాండిత్యమున్నా, మానవుడు జీవనయాత్ర సాగించాలి అంటే, తనకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చుకోవాలి అంటే ఆర్థిక సంపత్తి కావాలి. అందుకని మానవాళికి ఆర్థిక సంపదలు అనుగ్రహించడానికి ఆ తల్లి విష్ణుమూర్తి వక్షస్థల నివాసిని అయిన మహాలక్ష్మిగా అవతరించింది. విశాఖపట్నం నుంచి కనక మహాలక్ష్మి ఇక్కడికి వచ్చింది. బాసర నుంచి జ్ఞాన సరస్వతి ఇక్కడికి వేంచేసింది. ఎంత సంపద ఉన్నా శక్తిహీనుడైన మానవుడు తన జీవితంలో దేన్ని సాధించలేడు. ఆ శక్తి ప్రదాత్రిగా, పార్వతిగా, దుర్గా స్వరూపం ఇంద్రకిలాద్రిపై కొలువుతీరి మల్లేశ్వరుని అర్ధభాగమై విరాజిల్లుతున్న అమ్మవారి ఇక్కడికి వచ్చింది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! ఒకే శక్తి 3 రూపాలను సంపాదించుకున్నది. దేవి భాగవత మహాపురాణంలో ఒక అద్భుతమైన సన్నివేశం కనపడుతుంది. త్రిమూర్తులు 3 మణిద్వీపానికి యాత్ర చేశారు. దివ్య విమానాలలో అమ్మవారి సన్నిధానానికి చేరుకున్నారు. అమ్మ అన్నది, బ్రహ్మదేవా, నాలోని ఈ రాజసీ శక్తి సహకారంతో నీవు సృష్టి కార్యక్రమాన్ని నిర్వహించవయ్యా. విష్ణుమూర్తి, నాలోని సాత్వికీ శక్తిని నీవు సహచరిగా స్వీకరించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందో ఆ లక్ష్యానికి అనుగుణమైన ఆశయానికి కావలసిన సంస్కార బలం మనందరికీ లభించుగాక అని ఆకాంక్షిస్తూ, ఈ పండుగలో నాకు పాలు పంచిన శ్రీ నరేంద్ర చౌదరి గారికి, వారి బృందానికి మరొక్క మారు ధన్యవాదాలు తెలియచేస్తూ, హర హర మహాదేవ శంభో. ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఆ ముగురమ్మల వైభవం గురించి, దీప మహాత్యం గురించి ప్రవచనామృతాన్ని అందించిన బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియ